2025, 2026లో ట్రెండింగ్‌లో ఉన్న జాబ్స్ ఏంటి? దాదాపు 10 టాప్ జాబ్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ జాబ్స్. ఇక్కడ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మనకేమవుతున్నాయంటే రోజుకొక కొత్త ఏఐ టూల్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడున్న బిజినెస్ ఆపరేషన్స్ ఏ టు జెడ్ మనకి ఏఐ ఇంటిగ్రేషన్ అనేది మ్యాండేటరీ అవుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ గానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఈ రోల్స్ అనేది మనకి ఈ 2025నే కాదు ఇంకొక ఫ్యూచర్ అనేది ఏఐ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఏఐ డొమైన్‌లో మనకి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిజైన్ గానీ, న్యూ మోడల్స్ ట్రైన్ చేయడం కానీ, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ ఇవంతా మనకి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్‌లో ఉన్న జాబ్ ఏంటంటే డేటా సైన్స్. డేటా సైన్స్‌లో మనకి డెజిగ్నేషన్స్ డేటా ఇంజినీర్ అంటారు, డేటా స్పెషలిస్ట్ అంటాం, డేటా అనలిస్ట్ అంటాం, డేటా సైంటిస్ట్ అంటాం. ఇక్కడ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. కానీ ఒక బిగ్ డేటా, ఒక వాల్యూమినస్ డేటా మనం తీసుకొని దాని నుంచి మనం ఎలాంటి పేటెంట్స్ డిరైవ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇది కూడా మనకి సెకండ్ పొజిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్‌లో ఏముందంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇప్పుడు పెరుగుతున్న ఏఐ మోడల్స్‌లో అదేవిధంగా డేటా యూస్‌లో సైబర్ సెక్యూరిటీ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అవుతున్న నేపథ్యంలో మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకి ఇక్కడ ఇంజినీర్స్ అనొచ్చు, అనలిస్ట్ అనొచ్చు, సైంటిస్ట్‌లు అనొచ్చు. ఇక్కడ కూడా మనకి ఏ టు జెడ్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. ఇక్కడ కంటిన్యూస్ మానిటరింగ్ ఎలా ఉండాలి, ప్రివెన్షన్ ఎలా ఉండాలి, ప్రొటెక్షన్ ఎలా ఉండాలి, ఇట్లాంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మనకి సైబర్ సెక్యూరిటీస్‌లో ఉన్నాయి. నెక్స్ట్ క్లౌడ్ ఇంజినీర్ ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నది ఏంటంటే మనకి క్లౌడ్ ఇంజినీర్. ఇదే ఫోర్త్ పొజిషన్‌లో మనకి డెవాప్స్ కూడా అంటాం. ఇక్కడ ఈ 2 డెజిగ్నేషన్స్‌లో మనకి డిఫరెంట్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్‌లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కానీ అదేవిధంగా మనకి ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసు, అజూర్ ప్లాట్‌ఫామ్‌లో మనకి ఎలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ఈ ప్రోడక్ట్ డిప్లాయ్ చేయాలి, యూజ్ చేయాలి, డెవలప్ చేయాలి అనేది మనకి ఈ క్లౌడ్ ఇంజినీర్ లేకపోతే డెవాప్స్ ఈ ఇంజినీర్స్ అనేది మనకి ఫోర్త్ డెజిగ్నేషన్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏందంటే వెబ్ డెవలపర్. ఇంకా వెబ్ డెవలపర్ నుంచి కొంత మనకి స్పెషలైజేషన్ అయ్యి ఇప్పుడు ఈ డెజిగ్నేషన్ మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నాం. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్‌లో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ మొత్తం ఏ టు జెడ్ ఒక వెబ్‌సైట్‌ని మెయింటెనెన్స్, అదేవిధంగా డిజైన్, డిప్లాయ్‌మెంట్ ఇవంతా మనం చూసుకునే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నాం ఇక్కడ. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్‌తో పాటు మీకు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయగలిగే ఎబిలిటీ గాని ఉంటే మీకు జాబ్స్‌కి, ఉద్యోగాలకి కొదవలేదు. ఇవి మనకి టాప్ 5 డెవలప్‌మెంట్ రిలేటెడ్ టు డిజిటల్ డొమైన్. నెక్స్ట్ వీటికి సపోర్టింగ్ రోల్స్ అని చెప్పలేం. కానీ ఇవి జాబ్స్ మనం ఏ టైప్ జాబ్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్‌లో మనం చూసినట్లయితే యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్ అంటున్నాం. వీళ్ళనే మనకి ప్రొడక్ట్ డిజైనర్‌గా మనం ఒక ప్లాట్‌ఫామ్ తీసుకున్నప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఏ విధంగా యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళని మనం యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్స్ అంటున్నాము. ఈ జాబ్ రోల్స్‌కి అనేది ఈ మధ్య లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఇప్పుడు మన చిన్న స్కేల్ నుంచి ఒక లార్జ్ స్కేల్ వరకు మనకి ఇప్పుడు మార్కెటింగ్ అనేది కన్వెన్షనల్ మార్కెటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మనం మెటా యాడ్స్ గానీ, గూగుల్ యాడ్స్ గానీ, ఇంకా కంటెంట్ మార్కెటింగ్ కానీ ఇవంతా మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయి ఇక్కడ. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లోనే మనకి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయండి. మనం ఏ విధంగా ట్రాఫిక్ పెంచాలి, ఆర్గానిక్‌గా ట్రాఫిక్ ఏ విధంగా మనం పెంచొచ్చు, ఇవంతా మనకి డిజిటల్ మార్కెటింగ్ సెవెంత్ పొజిషన్‌లో ఉంది. ఎయిత్ పొజిషన్‌లో ఉన్నది మనకి ప్రాంప్ట్ ఇంజినీర్ మనకిప్పుడు డిఫరెంట్ ఏఐ మోడల్స్‌లో వచ్చినప్పుడు యూజర్ ఏ విధంగా ప్రాంప్ట్ చేస్తారు. మనం టూల్ తీసుకున్నాం అనుకోండి, చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తుంది, జెమినీ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా మనకి పర్ప్లెక్సిటీ డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, వీటిలో ప్రాంప్టింగ్ అనేది మేజర్ డొమైన్ అవుతుంది. ఈ ప్రాంప్ట్ ఇంజినీర్ యూజర్ కేస్ నుంచి ఎంత సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా మనం డెవలప్ చేయగలం అనేది మనకి ప్రాంప్టింగ్ స్పెషలిస్ట్ అంటాం. దెన్ మనకి నైన్త్ పొజిషన్‌లో ఉన్నది ఏంటంటే వీడియో ఎడిటర్స్, వీడియో స్పెషలిస్ట్. ఇక్కడ మనకు 2D కావచ్చు, 3D కావచ్చు, నార్మల్ వీడియోస్ కావచ్చు. ఏ విధంగా మనం ఇప్పుడు లేటెస్ట్ మీకు చాలా వరకు ప్లగ్ అండ్ ప్లే యాప్స్ వచ్చేసినాయి. ఇవి కాకుండా మనకి ఒక ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో మీరు నేర్చుకోవాలంటే వీడియో ప్రొఫెషనల్స్ అని చెప్పాలంటే, వీడియో ఎడిటర్స్ అని చెప్పాలంటే మీకు ఫైనల్ కట్ గానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గానీ, అడోబ్ ప్రీమియర్ కానీ ఇవన్నీ మీరు గానీ ఒక టూల్ గానీ మాస్టర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్సే కాదు, మీకు ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఒక లార్జ్ అండ్ మీడియం స్కేల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఏదైనా ఒక కంటెంట్ ట్రెండ్ చేయాలన్నా, షేర్ చేసుకోవాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, ఒక ప్రాపర్‌గా ప్రొఫెషనల్‌గా ఎడిట్ చేసిన కంటెంట్‌కి వచ్చే వ్యూస్ గానీ, రెస్పాన్స్ కానీ
ఒక నార్మల్ రా వీడియో పెట్టడం కంటే కూడా మీకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ డిజిటల్ మార్కెటింగ్ మనము ప్రెజెన్స్ పెంచాలంటే కంపల్సరీగా డిజిటల్ కంటెంట్ అనేది ఉండాలి. ఈ డిజిటల్ కంటెంట్ రికార్డింగ్ నుంచి ప్రాసెసింగ్ చేసి వాటిని ఏ ఫార్మేట్లో మనం తీసుకురావాలి, ఏ విధంగా తీసుకురావాలి, షార్ట్స్ ప్రమోట్ చేస్తున్నామా, ఇన్స్టా రీల్స్ చేస్తున్నామా, మోరలెస్ ఈ డొమైన్ అనేది మనకి ఇన్నోవేటబుల్ అవుతుంది, బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఒక బిజినెస్ని మనం ప్రమోషన్ తీసుకురావాలనుకుంటే ఇవంతా మనకి టాప్ 9లో ఉన్నది. టాప్ 10 వచ్చి మనకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి మనకి రీసెంట్గా ఈ క్రిప్టో కరెన్సీస్ కానీ ఇవంతా మనకి ఇప్పుడు రీసెంట్గా ఆల్రెడీ అప్లికేషన్స్లో ఉన్నాయి. వీటిని మెయింటెనెన్స్ కావచ్చు, కొత్త క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, కొత్త టెక్నాలజీస్ కావచ్చు, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి, పాసిబిలిటీస్ ఏంటి అనేది మనకి 10th పొజిషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 10 పొజిషన్స్ అనేది మెయిన్గా ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఇవంతా మనకి బేస్ చేసుకొని మనము ఈ టాప్ 10 పొజిషన్స్ అని చెప్తున్నాను. ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. I will be available in person to discuss with you.